This is Sushma from Sir CRR College for Women of Botany Department. We are dealing with the paper Plant Taxonomy and Embryology. Today our topic is Apiaceae. So Apiaceae is also called Umbelliferae. Umbelliferae anna Apiaceae anna okate. So it includes 300 genera and 3200 species. So Apiaceae having the systematic position of class Dicotyledonnae, subclass Polypetalae, series Caliciflorae, order Umbellales. So Umbellales order easily recognize cheyochu because family also called Umbelliferae. So Umbelliferae and Umbellales name comes from the inflorescence umbel. సో అంబెల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి అంబెల్లిఫెరే ఫ్యామిలీ కానీ అంబెల్లెల్స్ ఆర్డర్ కానీ వచ్చినాయి. సో ఫ్యామిలీ ఏపిఏసి అన్న అంబెల్లిఫెరే అన్న ఒకటే. జీనస్ కొరియాండ్రమ్ అండ్ స్పీషీస్ సెటైవం. సో కొరియాండ్రమ్ సెటైవం అంటే ధనియాలు. సో ఆల్రెడీ అందరికీ ఫెమిలియర్ వన్. ద ఏపిఏసి ఇంక్లూడ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సబ్ట్రాపికల్ అండ్ నార్త్ టెంపరేట్ రీజియన్స్. సో సబ్ట్రాపికల్ రీజియన్స్లోనూ అలాగే నార్త్ టెంపరేట్ రీజియన్స్లో కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా హీట్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఇక్కడ ఉంటుంది. సో వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూస్తే మోస్ట్లీ బైఎన్నైల్ ఆర్ పెరెన్నియల్ హెర్బ్స్. సో బైఎన్నైల్ గాను అలాగే పెరెన్నియల్ హెర్బ్స్గా కూడా ఇది పెరుగుతుంది. అంటే 2 years ఉండొచ్చు, లేదా పెరెన్నియల్ అంటే ఎక్కువ ఇయర్స్ కూడా ఇది ఉండొచ్చు. సో హెర్బ్స్ అంటే వెరీ స్మాల్ వన్, గుల్మాలు అని తెలుగులో చెప్తాం. స్పీషీస్ ఆఫ్ సెంటల్లా ఆర్ స్మాల్ ప్రోస్ట్రేట్ హెర్బ్స్ రూటింగ్ ఎట్ ద నోడ్స్. సో సెంటల్లా ఏషియాటికా అంటే సరస్వతి ఆకు అని చెప్తాం కదా. సో దానికి ఎలా ఉంటాయి, స్మాల్ ప్రోస్ట్రేట్ హెర్బ్స్లా ఉంటుంది. అలాగే రూటింగ్ ఎట్ ద నోడ్స్. నోడ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ రూట్స్ అరేజ్ అవుతాయి. సో దాన్ని సెంటల్లా ఏషియాటికా అని చెప్తున్నాం. మోస్ట్లీ ప్లాంట్స్ ఆర్ విత్ ఎరెక్ట్ స్టౌట్ స్టెమ్స్ విత్ హాలో ఇంటర్నోడ్స్. సో చాలా ప్లాంట్స్ ఎలా ఉంటున్నాయి, ఎరెక్ట్గా ఉంటుంది, బట్ స్టెమ్స్ అన్నీ చాలా స్టౌట్గా ఉంటాయి. ఎందుకని అంటే ఇంటర్నోడ్స్ అన్నీ హాలోగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. స్టెమ్స్ స్టౌట్గా ఉండి అలాగే ఇంటర్నోడ్స్ కూడా హాలో. హాలో మీన్స్ ఇన్సైడ్ అంతా కూడా వాక్యూమ్ స్పేస్ ఉంటుందన్నమాట. సో దాన్ని హాలో ఇంటర్నోడ్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ కొరియాండ్రమ్ సెటైవం, కొత్తిమీర. సో మనం ధనియాలు వేస్తే ఈజీగా ఇది రికగ్నైజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఫ్రూట్ అండ్ ఆల్సో ద ట్విగ్ ఆఫ్ కొరియాండ్రమ్ సెటైవం. సో దిస్ ఇస్ ద లీఫ్ విచ్ ఈజ్ పిన్నెట్లీ కాంపౌండ్ or decompound leaf. The plants usually have an aromatic smell due to the presence of essential oil or resin in all organs. సో మొత్తంగా తీసుకుంటే మనం అరోమాటిక్ స్మెల్ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. కొరియాండ్రమ్ సెటైవం కానీ డాకస్ కెరోటా సెంటల్లా ఏషియాటికా. డాకస్ కెరోటా అంటే క్యారెట్, సెంటల్లా ఏషియాటికా అంటే సరస్వతి ఆకు. సో లీవ్స్ ఎలా ఉంటున్నాయి, ఆల్టర్నేట్ పిన్నెట్లీ కాంపౌండ్, అలాగే డీకాంపౌండ్ అని కూడా చెప్తాం. డీకాంపౌండ్ లీవ్స్ ఎక్కడ ఉంటాయంటే సెంటల్లాలో ఉంటాయి. నెక్స్ట్ పీటియోల్ ఈజ్ స్వాలెన్ అండ్ షీటింగ్ ఎట్ ద బేస్. సో పీటియోల్ కనుక తీసుకుంటే అది కొంచెం స్వాలెన్ కనిపిస్తుంది, అంటే కొంచెం బల్జ్ అయి ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ ఎ పీటియోల్? ద స్టాక్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ పీటియోల్. షీటింగ్ ఎట్ ద బేస్. సో బేస్లో షీటింగ్ అరేజ్ అయి ఉంటుంది. ఈజీగా మనం కొత్తిమీర తీసుకుంటే కనుక దాని పీటియోల్ రీజియన్లో కాస్త షీత్ కనిపిస్తుంది అనమాట. స్టిప్యూల్స్ ఆర్ యాబ్సెంట్ బట్ రేర్లీ ప్రజెంట్ ఇన్ హైడ్రోకోటైల్. సో ఆల్మోస్ట్ యాబ్సెంట్, స్టిప్యూల్స్ ఉండవు, కానీ కొన్ని చోట్ల కనిపిస్తాయి. అది హైడ్రోకోటైల్లో మనం స్టిప్యూల్స్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్ వల్ల మాత్రమే ఈ ఫ్యామిలీకి అంబెల్లిఫెరే అనే నేమ్ వచ్చింది. అలాగే ఆర్డర్ అంబెల్లెల్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వాట్ ఈజ్ అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్? అంబెల్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే అన్ని ఫ్లవర్స్ కూడా సేమ్ ప్లేస్కి అరేజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ అంబెల్. అలాగే ఒకే ప్లేస్కి అరేజ్ అయిన ఫ్లవర్స్ బ్రాంచెస్ని కనుక కలిగి ఉంటే దాన్ని కాంపౌండ్ అంబెల్ అంటాం. ఓకే,
ద ప్రైమరీ అంబెల్ సరౌండెడ్ ఎట్ ద బేస్ బై అన్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్. సో వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక థెలామస్ లాంటి స్ట్రక్చర్ ఉండాలి కదా. సో దట్ ఈస్ అ ఇన్వల్యూకర్, అది బ్రాక్స్ వల్ల తయారవుతుంది. అండ్ ఈచ్ సెకండరీ అంబెల్ ఈస్ సబ్టెండెడ్ బై అన్ ఇన్వల్యూసల్ ఆఫ్ బ్రాక్లెట్స్. సో ప్రైమరీ అంబెల్ అయితే ఇన్వల్యూకర్ ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి. అదే కాంపౌండ్ అంబెల్ అయితే ఇన్వల్యూసల్ ఆఫ్ బ్రాక్లెట్స్, అంటే సెకండరీ అంబెల్ కూడా ఉంటే కనుక ఇన్వల్యూసెల్ అంటాం ప్రొటెక్టివ్ స్ట్రక్చర్ని. ఆ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి అరేజ్ అవుతుంది? బ్రాక్లెట్స్ నుంచి అరేజ్ అవుతుంది. ఓకే, ద ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్. సో యూజువల్లీ ఇన్వల్యూకర్ ఎక్కడి నుంచి బ్రాక్స్ వస్తుంది అన్నాం కదా. సో బ్రాక్ట్ ఈస్ ప్రెసెంట్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్రాక్టియేట్. యాక్టినోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే ఆల్మోస్ట్ అన్నిసార్లు చెప్పుకుంటున్నాము. ఒక ఫ్లవర్ని కనుక కట్ చేస్తే ఏ ప్లేన్లో కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ వస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటాం. బైసెక్షువల్. The flower which contains both male and female reproductive organs, it is called a bisexual. Next, perigynous. So perigynous అంటే ఏంటి? The floral parts except gynoecium. అన్ని ఫ్లోరల్ పార్ట్స్ ఎక్కడి నుంచి అరేజ్ అవ్వాలి? మిడిల్ నుంచి అరేజ్ అవ్వాలి గైనోయిషియంకి, అప్పుడు దాన్ని పెరిగైనస్ అంటాం. పెంటామెరస్. సో 5 petals గనక ఉంటే దాన్ని పెంటామెరస్ అంటాం. అండ్ ఎపిగైనస్ సమ్ టైమ్స్. సో ఎపిగైనస్ అంటే ఏంటి? ఫ్లోరల్ ఆర్గాన్స్ గైనోయిషియం పైనుంచి అరేజ్ అవుతాయి, దాన్ని ఎపిగైనస్ అంటాం. అవుటర్ ఫ్లవర్స్ ఆఫ్ అన్ అంబెల్ మే బి జైగోమార్ఫిక్ యాజ్ ఇన్ కొరియాండ్రమ్. సో కొరియాండ్రమ్ కనుక తీసుకుంటే దాంట్లో 2 types ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, అవుటర్ ఫ్లవర్స్ అండ్ ఇన్నర్ ఫ్లవర్స్. దాన్నే పెరిఫెరల్ ఫ్లవర్స్ అండ్ మిడిల్ ఫ్లవర్స్ అని కూడా చెప్తాం. సో అవుటర్ ఫ్లవర్స్లో అంబెల్ ఎలా ఉంటుంది? జైగోమార్ఫిక్ చూపిస్తుంది. అంటే జైగోమార్ఫిక్ అంటే ఏంటి? ఒక ప్లేన్లో కట్ చేస్తే మాత్రమే అది 2 ఈక్వల్ హాఫ్స్ ఇస్తుంది. క్లియర్? నెక్స్ట్, కేలిక్స్. 5 ఇన్కాన్స్పిక్యూయస్ టీత్. సో కేలిక్స్ అన్నీ కూడా టీత్ లాగా అరేజ్ అయిపోయినాయి, విచ్ రిమైన్ అడ్నేట్ టు ద ఓవరీ వాల్. సో ఓవరీ వాల్కి అటాచ్ అయిపోయినాయి. ఒక ఫ్లోరల్ ఆర్గాన్ ఇంకొక ఫ్లోరల్ ఆర్గాన్కి అటాచ్ అయితే దాన్ని ఏమంటామంటే అడ్నేషన్ అంటాం. సో ఇక్కడ ఏమంటున్నాము? అడ్నేట్ టు ద ఓవరీ వాల్ అంటున్నాం. Sometimes sepals may be absent, also having valvate estivation. సో వాల్వేట్ ఈస్టివేషన్ని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తున్నాయి సెపల్స్ అన్నీ. సో దాన్ని వాల్వేట్ ఈస్టివేషన్ అని చెప్తాం. కొన్నిసార్లు సెపల్స్ యాబ్సెంట్ అని కూడా అంటున్నారు. కొరల్లా. 5 ఫ్రీ పెటల్స్. మనం పెంటామెరస్ అని చెప్పుకున్నాం కదా, ఆల్టర్నేట్ విత్ సెపల్స్. సో సెపల్స్కి ఆల్టర్నేట్గా 5 ఫ్రీ పెటల్స్ ఉంటాయి. అలాగే వాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ ఈస్టివేషన్ కనిపిస్తుంది. కొరియాండ్రమ్లో పెరిఫెరల్ ఫ్లవర్స్ తీసుకుంటే వాటికి అన్ఈక్వల్ పెటల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పెరిఫెరల్ ఫ్లవర్స్ మాత్రం అన్ఈక్వల్ పెటల్స్ని కలిగి ఉంటాయి. ద పెటల్స్ ఇమాజినేట్ ఆర్ 2 lobed. పెటల్స్కి ఎప్పుడు కూడా 2 lobes ఉంటాయి, లేకపోతే కొన్ని ఇమాజినేట్ అయ్యి ఉంటాయి. ఆండ్రోయిషియం. ఆండ్రోయిషియం హ్యావింగ్ 5 free stamens alternating with petals. సో సెపల్స్కి ఆల్టర్నేట్గా పెటల్స్ ఉన్నాయి, ఇక్కడ పెటల్స్కి ఆల్టర్నేట్గా స్టేమెన్స్ ఉన్నాయి. ఫిలమెంట్స్ ఆర్ ఇన్ఫ్లెక్స్డ్ ఇన్ బడ్ అండ్ ద ఆంథర్స్ ఆర్ బేసి ఆర్ డోర్సీ ఫిక్స్డ్. సో ఆంథర్ అండ్ ఫిలమెంట్ 2 ఆర్గాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆండ్రోయిషియంకి. స్టేమెన్ అని చెప్పాం. స్టేమెన్కి ఆంథర్ అండ్ ఫిలమెంట్ ఉంటుంది. ఆంథర్ బేసి ఫిక్స్డ్ ఆర్ డోర్సీ ఫిక్స్డ్ అంటే ఆంథర్ ఎప్పుడు కూడా ఫిలమెంట్కి డార్సల్ సైడ్ కానీ బాసల్ సైడ్ కానీ ఫిక్స్ అయి ఉంటుంది. సో దాన్ని బేసి ఆర్ డోర్సీ ఫిక్స్డ్ అని చెప్తాం. నెక్స్ట్, డైథీకస్. 2 తీకా కలిగి ఉంటాయి కాబట్టి డైథీకస్ అన్నాము. ఇంట్రోస్ అంటే లోపలికి డెహిసెస్ అవుతుంది, అంటే పగలటం అనేది లోపలికి జరుగుతుంది. డెహిసెన్స్ ఈజ్ ఇంట్రోస్ అండ్ అరైజ్ ఫ్రమ్ అన్ ఎపిగైనస్ డిస్క్. సో గైనీషియం అనేది ఏంటి? ఎపిగైనస్ డిస్క్ లాగా కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్, గైనీషియం బైకార్పిలరీ. సో ఆండ్రోయిషియం ఎక్కడి నుంచి అరేజ్ అయింది? ఎపిగైనస్ డిస్క్ నుంచి అరేజ్ అయింది. గైనీషియం వచ్చేసి బైకార్పిలరీ సింకార్పస్, అంటే 2 కార్పల్స్ ఉన్నాయి, అవి కలిసిపోయి ఉన్నాయి, విడిగా లేవు. సో సింకార్పస్ అంటున్నాం. విత్ అన్ ఇన్ఫీరియర్ బైలాక్యులర్ ఓవరీ. సో బైలాక్యులర్ అంటే 2 లాక్యూల్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఫీరియర్ ఓవరీ. ఇన్ఫీరియర్ ఓవరీ ఎప్పుడు చెప్తాము? ఎపిగైనస్ కండిషన్లో చెప్తాం. ఈచ్ కార్పల్ హ్యాస్ అండ్ సింగిల్ పెండ్యులస్ అండ్ అనాట్రోపస్ ఓవ్యూల్. పెండ్యులస్ అనే పదం ఎందుకు యూజ్ చేసామంటే సింగిల్ ఉంది, అది మనకి అలారం క్లాక్ ఉంటుంది కదా, ఆ క్లాక్లో ఒక పెండులం ఉందనుకోండి,
సో అది ఎట్లా ఊగుతూ ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా కార్పెల్ అనేది పెండ్యులస్ అని ఎందుకన్నారంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. సో పెండ్యులం లాగా, అందువల్ల సింగిల్ పెండ్యులస్ అన్నారు. అండ్ ఆల్సో అనాట్రోపస్ ఓవ్యూల్ అంటే కంప్లీట్ ఇన్వర్టెడ్ అనమాట. సో ఇక్కడ చూడండి 2 ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ సెంట్రల్ ఫ్లవర్ అండ్ దిస్ ఈజ్ పెరిఫెరల్ ఫ్లవర్. సో పెరిఫెరల్ ఫ్లవర్ తీసుకుంటే దాంట్లో జైగోమార్ఫిక్ కండిషన్ చూడొచ్చు, సెంట్రల్ ఫ్లవర్లో యాక్టినోమార్ఫిక్ కండిషన్ చూస్తున్నాం. ఫ్లోరల్ ఫార్ములా చూడండి, బ్రాక్టియేట్, ఈ బ్రాక్టియులేట్. సెంట్రల్ ఫ్లవర్ అయితే యాక్టినోమార్ఫిక్, పెరిఫెరల్ ఫ్లవర్ అయితే జైగోమార్ఫిక్. రెండిట్లోనూ బైసెక్షువల్ కండిషన్ కనిపిస్తుంది. కేలిక్స్ 5 ఉన్నాయి, కొరెల్లా 5, ఆండ్రేషియం 5, గైనేషియం 2 కార్పెల్స్, బైకార్పెలరీ అన్నాం, బైలాక్యులార్ అన్నాం. ఓకే, సో అది పెరిగైనస్ కండిషన్ ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఫోయినిక్యులం వల్గేర్. ఓకే, నెక్స్ట్ వన్ ప్లాసెంటేషన్ వచ్చేసి యాక్సైల్ ప్లాసెంటేషన్. యాక్సిస్లో మాత్రమే ఓవ్యూల్స్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి యాక్సైల్ ప్లాసెంటేషన్ అని చెప్తున్నాము. అండ్ ఎపిగైనస్ డిస్క్. సో ఎపిగైనస్ డిస్క్కి ఇక్కడ ఒక పేరు పెట్టారు, స్టైలోపోడియం అంటున్నారు. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఓవరీ విచ్ సరౌండ్స్ ద 2 స్టైల్స్. సో 2 స్టైల్స్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది, దాన్ని స్టైలోపోడియం అంటున్నాము. అది ఓవరీకి టాప్లో కనపడుతుంది. స్టిగ్మాస్ క్యాపిటేట్ అండ్ డిస్టింక్ట్. ఆల్రెడీ క్యాపిటేట్ స్టిగ్మా అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. డిస్టింక్ట్, సో క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రూట్ ఈజ్ షైజోకార్ప్, డెహిసెస్ ఇంటూ 2 1-seeded మెరీకార్ప్. సో ఫ్రూట్ వచ్చేసి ఇక్కడ షైజోకార్పిక్ ఫ్రూట్ అంటాము. అది ఎలా డెహిస్ అవుతుందంటే డెహిస్ అయినప్పుడు 2 మెరీకార్ప్స్ని చూపిస్తుంది. ఒక్కొక్క మెరీకార్ప్ తీసుకుంటే ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ఏ పెండ్యులస్ స్లెండర్ అండ్ ఆఫెన్ ఫోర్క్డ్ స్టాక్ కాల్డ్ కార్పోఫోర్. సో మనం ఇక్కడ మెరీకార్ప్ స్ట్రక్చర్ చూస్తే కనుక దానికి వాటికి ఏం అటాచ్ అయ్యి ఉంటుంది, ఒక స్లెండర్ పెండ్యులస్ అండ్ ఆఫెన్ ఫోర్క్డ్ స్టాక్ కాల్డ్ కార్పోఫోర్. ఇక్కడ చూడండి, సో దీన్ని మనం కార్పోఫోర్ అంటాం. క్లియర్గా మెరీకార్ప్స్ రెండు క్లియర్గా చూడొచ్చు, స్టైలోపోడియం అండ్ ఆల్సో కార్పోఫోర్. ఓకే, మెరీకార్ప్స్ ఆర్ వేరియస్లీ మార్క్డ్ విత్ రిబ్స్, గ్రూవ్స్ అండ్ బ్రిస్టిల్స్. సో మెరీకార్ప్స్కి ఏమున్నాయి, రిబ్స్ ఉన్నాయి, గ్రూవ్స్ ఉన్నాయి, బ్రిస్టిల్స్ ఉన్నాయి. ఆయిల్ కెనాల్స్ ఆర్ ఫార్మ్డ్ షైజోజినస్లీ. మనం 2 క్యావిటీస్ చదువుకుంటాం, లైసోజినస్ క్యావిటీ అండ్ షైజోజినస్ క్యావిటీ. లైసిస్ వల్ల జరిగితే లైసోజినస్ అంటాము. లైసిస్ జరగకుండా వస్తే క్యావిటీస్ అవి వాటికి అవే ఫామ్ అవుతూ ఉంటే దాన్ని షైజోజినస్ క్యావిటీ అంటాము. సో ఇక్కడ ఆయిల్ కెనాల్స్ ఎలా ఫామ్ అయినాయి, షైజోజినస్గా ఫామ్ అయింది. సీడ్స్ తీసుకుంటే ఎండోస్పర్మిక్. సో ఎండోస్పర్మ్ ప్రెజెంట్ విత్ ఏ స్మాల్ ఎంబ్రియో. ఎండోస్పర్మ్ ఎలా ఉంటుంది, ఇట్ మే బి ఫ్లాట్ క్రిసెంట్ షేప్డ్. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ద ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ చీఫ్లీ ఫర్ వెజిటబుల్స్, కాండిమెంట్స్, వోలటైల్ ఆయిల్స్ అండ్ ఆర్నమెంటల్స్. సో ఫ్యామిలీకి వెజిటబుల్స్ ఉన్నాయి, కాండిమెంట్స్ ఉన్నాయి, వోలటైల్ ఆయిల్స్, ఆర్నమెంటల్స్ అన్నీ ఉన్నాయి. వెజిటబుల్స్ తీసుకుంటే ఏమేంటి, థిక్ అండ్ ఫ్లెషీ రూట్స్ని మనం వెజిటబుల్స్గా వాడుతున్నాం. అందులో ఒకటి డాకస్ కెరోటా, రెండోది ఏపియం గ్రావిలెన్స్. నెక్స్ట్ స్పైసెస్. సీడ్స్ ఆఫ్ సెవరల్ స్పీషీస్ యూజ్డ్ యాజ్ అ స్పైస్ అండ్ కాండిమెంట్ ఫర్ క్యూలినరీ పర్పసెస్. స్పైసెస్లో మనకు బాగా తెలిసినవి చాలా స్పీషీస్ ఉన్నాయి. సో వాటిని దేంట్లో యూజ్ చేస్తున్నామంటే కొరియాండ్రమ్ సెటైవమ్ మనకి ఈజీగా తెలుస్తుంది, ఫోయినిక్యులం వల్గేర్. సో ఇవన్నీ కూడా స్పైసెస్గా వాడుతున్నాము. వీటిని బిస్కెట్స్లోను, బ్రెడ్, కేక్స్, చీజ్, కన్ఫెక్షనరీ అండ్ లిక్కర్స్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ స్టొమకిక్, కార్మినేటివ్ అండ్ స్టిమ్యులేటివ్. సో స్టొమకిక్, కార్మినేటివ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది సోంపు, ఫోయినిక్యులం వల్గేర్ అని చెప్పాం కదా. ఆయిల్ obtained from the seeds is used in perfumery and as a flavoring agent. సో ఆయిల్ తీసుకుంటే ఫ్లేవరింగ్ ఏజెంట్ గాను పర్ఫ్యూమరీలో కూడా యూజ్ చేస్తున్నాం. కొరియాండర్, ఫోయినిక్యులం వల్గేర్ అంటే సోంపు, ట్రాకిస్పెర్మమ్ అమ్మీ అంటే వాము, ఎజోవాన్, క్యూమినం సైమినం అంటే జీలకర్ర, జీరా, క్యారమ్ కర్వీ దాన్నే కెరావే అంటాం, ఏపియం గ్రావిలెన్స్. సో సోంపు లాంటిదే, వాములాగా చిన్నగా కనిపిస్తుంది, దాన్ని అజ్మద్ అంటాము. మనకి చాలా తక్కువగా యూజ్ చేస్తారు. సెలరీ అంటే బాగా క్లియర్గా తెలుస్తుంది చాలామందికి. ఓలియోరెజిన్స్. It is a dried latex obtained after making incisions in living root stalks and also roots is the source of Asafoetida. సో మనకి ఇంగువ చాలా బాగా తెలుసు. సో Asafoetida ఎలా వస్తుంది అంటే ఇది డ్రైడ్ లేటెక్స్, దాన్నే మనం ఓలియోరెజిన్ అంటున్నాం. ఎలా వస్తున్నాయి,
ఇన్సిషన్స్ చేయాలి, బార్క్కి ఇన్సిషన్ చేస్తే రూట్కి, ఆ రూట్ కానీ రూట్ స్టాక్ కానీ దాంట్లో ఎసఫాయిటిడా వస్తుంది. దాన్ని ఫెరులా ఎసఫాయిటిడా అంటాం. ఇప్పుడు మెడిసిన్స్, లీవ్స్ ఆఫ్ సెంటల్లా ఏషియాటికా, బ్రాహ్మి అనొచ్చు, సరస్వతి ఆకు అనొచ్చు. ఇట్ ఈస్ యాంటీడోట్ టు కలరా అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద మెంటల్ ఎబిలిటీ. ఆల్సో యూస్డ్ ఇన్ లెప్రసీ. ఆర్నమెంటల్స్, సో ఆర్నమెంటల్స్ చాలా ఉన్నాయి, మనకు ఓన్లీ 3 స్పీషీస్ గుర్తుపెట్టుకుంటే చాలు, పింపినెల్లా, అలాగే హెరాక్యులం అండ్ యాంజలికా. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్యామిలీ కాల్డ్ ఏపియేసి. It is considered as a highly natural and evolved family among the Polypetalae because it has a herbaceous habit and also small flowers aggregated into umbels. So umbel inflorescence ఉండి స్మాల్ ఫ్లవర్స్గా అగ్రిగేట్ అయిపోయినాయి. మైన్యూట్ సెపల్స్ ఉన్నాయి, అలాగే జైగోమార్ఫీకి కూడా ఛాన్స్ ఉంది. అయితే మనం యాక్టినోమార్ఫిక్ లేకపోతే జైగోమార్ఫిక్ రెండే చెప్తున్నాం, కానీ ఇందులో రెండు కనిపిస్తున్నాయి అన్నమాట. బైకార్పలరీ ఇన్ఫీరియర్ ఓవరీ, వాటికి 2 డిస్టింక్ట్ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 2 స్టైల్స్ చూడలేదు మనం. స్టైలోపోడియం అబౌవ్ ద ఓవరీ, సో స్టైలోపోడియం అనేది మనం డిస్క్ లాగా ఫామ్ అవుతుందని చెప్పాం, సో ఇది కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం. అలాగే చైజోకార్పిక్ ఫ్రూట్, సో వీటి వల్ల హైలీ ఎవాల్వ్డ్ అండ్ న్యాచురల్ ఫ్యామిలీ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఏపిఏసి ఫ్యామిలీ. సో అందరూ నోట్ చేసుకోండి, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.